నమస్తే సార్. నమస్తే. మన తెలంగాణ గాని సైడ్ అంతా కూడా రాళ్ల ఏరియా ఇదంతా కూడా భూకంపం వచ్చే ఛాన్స్ అసలు వినలేదు కూడా. అలాంటిది ఇప్పుడు కొత్తగా రావడం అసలు కొత్తగా రాలేదు. దేనికంటారు? ఈయన వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 10 years దద్దమ్మలు ఏం చేశారంటే ఆ ఏరియా మొత్తాన్ని ఏదో అడ్డమైన ప్లాన్లన్నీ గీసేశారు, డిస్టర్బ్ చేశారు. చెట్లని పిచ్చి పిచ్చిగా నరికేసి ఏవో ఏం ప్లాన్లో మన నాకు తెలియదు చేసిన తర్వాత మన భారీ టోర్నడో వచ్చింది అక్కడికి. నువ్వు డిస్టర్బ్ చేసావు, ప్రకృతిని డిస్టర్బ్ చేసి గాలికి వదిలేసావు, వెళ్ళిపోయావు లోపలికి. మొత్తం చేయాల్సిన విధ్వంసం అంతా చేసావు. అదేదో పిచ్చి బ్రిడ్జ్ ఒకటి కట్టావు, నువ్వు పోయావు, అది కూలింది. అటు అదేదో మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి చేస్తున్నారు జనాలు. ఇప్పుడేమో ఆ కాళేశ్వరం కట్టావు, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం సర్వనాశనం. అసలు అది ప్రాజెక్టే కాదు, అదేదో ప్రపంచ వింత అని చెప్పారు కానీ ప్రపంచ వింత కాదు, వింతే అది. అది వింత. అట్లా ఎవరు చేయరు, నువ్వు చేసావు. చేయకూడదు కాబట్టి చేయలేదు ఎవరు, నువ్వు చేసేసావు. ఇప్పుడు దానివల్ల తెలంగాణ మొత్తం ఇప్పుడు నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కసారి భూకంపం హెచ్చరిక వచ్చిందంటే ఫ్యూచర్లో కూడా వస్తాయని అర్థం. ఎందుకంటే ఇంకా బొగ్గు తవ్వకాలు ఆగట్లా, కాళేశ్వరము ఆగట్లా, వర్షాలు ఆగట్లా, గోదావరి ఆగట్లా, అంతేగా. ఇంకా అదంతా అలాగే ఉంటుంది. భూగర్భ జలాలన్నీ పెరుగుతా ఇప్పుడు నువ్వు ఈ ఒక స్లాబ్ వేసుకునే హౌస్ అంటే ఓకే, నువ్వు పెంచుకోవాలి అంటే ఇక లోతున నువ్వు చూసుకుంటూ చేయాలి. మొన్న గచ్చిబౌలిలో ఇలా వరగల బిల్డింగ్, అదొక చిన్న ఎగ్జాంపుల్ తీసు. అంటే పాపం అది ఆమె మిస్టేక్లే, బట్ అంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చిన్న జలకు వస్తే అవన్నీ కూలిపోతాయి. చాలా బిల్డింగ్స్ హైదరాబాద్ అలా కట్టినవి ఉన్నాయి. ఈ బంజారా హిల్స్ బస్తీలలో ఏరియాలో ఊర్లలో కూడా ఇంటికి రానిచ్చి కట్టేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ఏదైనా కోటర్ ఇస్తే దాన్ని వీళ్ళు ఇంకా ఎక్స్ట్రాలు ఏవో కట్టేసుకుంటూ ఉంటారు. నీ ఇంటికి నా ఇంటికి మధ్యలో గల్లీ ఉందనుకో, దాన్ని కబ్జా, ఇంకా అది ఇటు గోడే. ఇలాంటి వింత పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న జలకు వస్తే అవన్నీ కూలిపోతాయి, ప్రాణ నష్టం భారీగా జరుగుద్ది. అండ్ మనుషులు అంటే మన జనాభా లెక్కలు మనుషులే రాస్తారు, కానీ తెలంగాణలో పశు సంపద కూడా బోల్డ్ అంత ఉంది. అవేమవ్వాలి? అవి చేస్తాయి. ఎవరికని చెప్పుకుంటాయి భూకంపం వచ్చింది మేము చచ్చిపోతున్నామని, చెప్పదుగా. అయిపోతాయి. చెట్లు చేమలు ఎన్నో, మనకు అడవి చాలా ఉంది, అవన్నీ సర్వనాశనం అవుతాయి. సో ఇది జరిగింది. మరి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది తెలియదు. ఆల్రెడీ విధ్వంసం అయితే చేసేసారు. కాళేశ్వరాన్ని ఆపితే ఏమన్నా ఇద్దా? ఆపితే మళ్ళీ ఇప్పుడు ఇదెంత రాష్ట్రం మీద భారీ ఇది పడిపోతుంది. కొన్ని వేల కోట్లకు తగలేసి దాన్ని చేసి సొల్యూషన్ ఏంటంటారు అసలు? ఇంకా సొల్యూషన్ ఏంటి? మా సర్వనాశనం అయిన తర్వాత సొల్యూషన్ ఏంటి చెప్పు? అప్పట్లో ఎవరు చెప్పలేదా? అప్పట్లో ఎవరు చెప్పలేదా అంటే చెప్పడానికి ప్రతిపక్షం బలంగా లేదు. ఏకస్వామ్యం, మోనోపోలీ అయిపోయింది. ఎవరి నిర్ణయాలు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకుని వాడే దాన్ని అమలు పరిచేయడమే, ఎవరిని అడగడానికి లేదు. అసలు గవర్నర్ దగ్గర కూడా అదేంటిది బలవంతంగా సంతకాలు చేయించుకునే వాళ్ళు ఏం ఉండేది కాదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకొని అడ్డగోలుగా చేశారు. అప్పుడు నిజంగా ఆ టైంలో కానీ కనీసం రేవంత్ రెడ్డి గారికి ఓ 30 సీట్లున్నా ప్రశ్నించేవాడు. ఎందుకంటే తెలివైనవాడు కాబట్టి, చదువుకున్నవాడు, తెలివైనవాడు కాబట్టి, కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు కాబట్టి అట్లీస్ట్ చెప్పేవాడు ఇలా కాదు అలా కాదని. అండ్ ఇంతకుముందు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? పల్లె వెలుగు అనే ఒక ప్రోగ్రాం. పల్లె వెలుగు అంటే ఏంటి? పచ్చదనం. పల్లెలు అంటేనే పచ్చదనం. సో ఏం చేశాడు? ఊరికి పార్కులు కట్టాడు. ఎక్కడ కట్టాలి? ఊరు మధ్యలో ఎక్కడైనా అందంగా పార్కులు కట్టాలి. ఎందుకు ఆ పార్కులు? పొద్దున జాగింగ్ చేసుకునే వాళ్ళకి, వాకింగ్ చేసుకునే వాళ్ళకి, చిన్నపిల్లలకి, వ్యాయామం జిమ్ములకి డబ్బులు లేకుండా ఉండే వాళ్ళకి అక్కడికి వచ్చి ఏవో తర్జన పడతారు. దానికోసం అనేసి పెట్టారు. ఇప్పుడు ఆ పార్క్ అంటే ఏంటి? పచ్చదనమే. అసలు పచ్చదనం కోసమే పార్క్కి వెళ్ళేది. చాలామంది అంతేగా, చెట్లు ఉంటాయనే పార్క్కి వెళ్తారు, పచ్చదనమే. ఈయన ఏం చేశాడంటే చెట్లన్నీ నరికేశాడు అనమాట. మొత్తం నీట్గా నరికేసి ఎన్న కంచి తీసేసి పార్క్ అని ఒక కంచేసాడు. ఇది పార్కు అని. అందులో ఆయన పెట్టాల్సిన అమ్యూజ్మెంట్కి సంబంధించిన ఈ పరికరాలన్నీ పెట్టేశాడు. పెట్టి ఈయనకు నచ్చినట్టు మళ్ళీ మొక్కలు నాటాడు, చిన్న మొక్కలు. దేవుడా, అంటే ఫ్యూచర్లో అశోకుడు ఈయనే, కేసీఆరే అన్నట్టుగా మొక్కలు నాటాడు. ఇప్పుడు ఇంకా ఎందుకు ఆ పార్కు? నువ్వు చేసింది ఏంటి? అక్కడ విధ్వంసం చేసావు. అలా ప్రతి పల్లెలో పెట్టాడు. ఎన్ని వేల చెట్లు నరికావు నువ్వు, ప్రకృతిని ఎంత డిస్టర్బ్ చేసావు నువ్వు. అది ఎందుకు పనికిరాని తెలివిలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రులను చేస్తారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి రాష్ట్ర భవిష్యత్తులు ఇలా అయిపోతూ ఉంటాయి. ఇది ఓవరాల్గా జరిగేది. కొంచెం ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ.
ఎన్నో చూశాడు, భూకంపాలు చూశాడు, విధ్వంసాలు చూశాడు, కరువు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి ఏదొచ్చినా ఏం చేయాలనేది ఇమీడియట్ గా తెలుసు. కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేయడు. ఎందుకంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఆయనకు తెలుసు.